వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మా ఇంట్లో హోలీ సెలబ్రేషన్స్ ఎలా చేసుకున్నామో చూపిస్తున్నాను. సో ఈ కోవిడ్ వల్ల పిల్లలు ముగ్గురే ఆడుకోవాల్సి వచ్చింది హోలీ ఈసారి. ఇంకా వేరే పిల్లలతో ఆడుకోలేదు. సో ఇంటి ముందు వీళ్ళు ముగ్గురే కాసేపు ఇలా ఆడుకున్నారు. సో అలా వాళ్ళే కాసేపు పూసుకుంటూ ఒకరికొకరు ఆడుకుంటూ ఉన్నారు. ఇది మార్నింగ్. ఇంకా ఈవినింగ్ వచ్చేసి ఇంకా ఇంట్లో ఇలా మేము కుడుకల పేర్లు చేస్తాం కదా, హోలీ పేర్లు, ఇవి వేసుకుంటాం అన్నట్టు. ఈవినింగ్ డిఫరెంట్ రకాల పేర్లు చేస్తాము. సో ఆల్రెడీ నేను మీకు బిస్కెట్ పేర్లు, కాయిన్స్వి అవి ఆల్రెడీ వీడియోస్ పెట్టాను ఎలా చేయాలో కూడా. సో బిస్కెట్లవి కాయిన్స్వే కాకుండా ఇంకా వేరే రకాలు కూడా చేసాము. నోట్స్ తోటి, పల్లీలవి, ఇంకా వేరే బిస్కెట్స్వి అండ్ బీడ్స్ తోటి అలా డిఫరెంట్ రకాలు చేసాము. సో ఏది చేసినా ముగ్గురున్నారు కాబట్టి మూడు చేయాలి. సో అలా మనకిష్టం ఎన్ని వీలైతే అన్ని రకాలు చేసుకోవచ్చు. సో ఇలా చేసుకున్న తర్వాత ఈవినింగ్ పూట ఇలా కూర్చోబెట్టేసి కొత్త డ్రెస్సులు వేసేసి పిల్లలకి బొట్టు పెట్టేసి పేర్లు వేస్తుంటాం అన్నట్టు. సో ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరూ వేస్తారు. సో మా హస్బెండ్ వేసిన తర్వాత మా అత్తగారు వేశారు, తర్వాత నేను వేస్తున్నాను. సో ఏమేమి చేసామో అవన్నీ అలా పిల్లలకి వేస్తాము. సో ఇవి ఎందుకు వేస్తామంటే మెయిన్గా మన పిల్లలకి దిష్టి తగలకుండా ఉంటుంది అని. ఇది మా చిన్నప్పుడు కూడా మేము కూడా వేసుకున్నాము, అలాగే మా పిల్లలకి కూడా కంటిన్యూ చేస్తున్నాము. సో ఇలా అన్నీ చేసిన పేర్లన్నీ పిల్లలకి వేయాలి. సో మా పాప కూడా పెద్దది కాబట్టి వాళ్ళ తమ్ముళ్ళిద్దరికి వేస్తా అంటే తనను కూడా వేయమన్నాము. సో ఇలా వేసిన తర్వాత మనం ఏదైనా స్వీట్ పిల్లలకి తినిపించాలి. సో క్యారెట్ హల్వా చేసాము. సో అది తినిపిస్తున్నాం పిల్లలకి ఇప్పుడు. సో అలా స్వీట్ పెట్టాలన్నట్టు పిల్లలకి. ఇలా ముగ్గురు పిల్లలకి స్వీట్ నేను పెట్టిన తర్వాత మా హస్బెండ్ కూడా పెట్టారు, తర్వాత మా అత్తగారు కూడా తినిపించారు. సో ఇలా స్వీట్ తినిపించిన తర్వాత ఇంకా హోలీ ఆడతారు అన్నట్టు మళ్ళీ. కాకపోతే కొత్త డ్రెస్సులు వేసుకుంటారు కాబట్టి మరీ ఎక్కువ ఆడితే డ్రెస్సెస్ పాడవుతాయని ఏదో అలా లైట్గా పూసుకుంటాము. సో ముందు మా హస్బెండ్ పూస్తున్నారు పిల్లలకి. తర్వాత నేను కూడా పూసాను, తర్వాత మా అత్తమ్మ పూసింది, తర్వాత పిల్లలు కూడా ముగ్గురు వాళ్ళకి వాళ్ళు పూసుకున్నారు. సో ఇలా అందరికీ ఒకరికొకరం కలర్స్ పూసుకున్నాము. నార్మల్గా అయితే ఈ టైంలో కూడా డ్రెస్సెస్ చేంజ్ చేసుకొని హోలీ ఆడుకుంటాము, కానీ ఇంకా ఈసారి ఆడుకోలేదు. ఈ కరోనా వల్ల ఏం ఎక్కువ ఆడలేదు. సో చూడండి పిల్లలు కూడా పూసుకుంటున్నారు ఒకరికొకరు. పిల్లలకి ఎలాగో హోలీ అంటే చాలా ఇష్టం. ఎంతసేపు ఆడుకున్నా వాళ్ళకి తనివి తీరదు. కాకపోతే ఎక్కువ రాసుకుంటే డ్రెస్సెస్ మీద పడుతుంది, వద్దు అని అంటే ఏదో అలా కాసేపు పూసుకున్నారు. అండ్ నేను మా హస్బెండ్ కూడా కొంచెం అలా పూసుకున్నాము. ఇంకా ముగ్గురు పిల్లలు వెళ్ళి మా అత్తమ్మ కూడా పూసేసాను. సో ఇలా జరుపుకున్నాము మేము హోలీ సెలబ్రేషన్స్ ఇలా జరిగాయి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ తప్పకుండా క్లిక్ ఇవ్వండి. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.